ఇక డీటెయిల్స్ చూస్తే సార్వత్రిక ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం చేయాలన్న రిటర్నింగ్ అధికారుల అనుమతి తప్పనిసరి అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సభలు సమావేశాలతో పాటు కరపత్రాలు పంపిణీ చేయాలన్న సువిధ యాప్ ద్వారా లేదా నేరుగా రిటర్నింగ్ అధికారుల వద్ద అనుమతి తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు అన్ని పార్టీలకు ఆయన లేఖలు పంపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించే స్టార్ క్యాంపెయినర్లు రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు వీడియో కవరేజ్ వాహనాల అనుమతులను ప్రధాన ఎన్నికల అధికారి వద్ద తీసుకోవాలని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ మేరకు అన్ని పార్టీలకు ఆయన లేఖలు పంపించారు. రాజకీయ పార్టీల ప్రచార సామాగ్రి అనుమతులు కూడా సీఈఓ వద్దనే పొందాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకటి కంటే ఎక్కువ జిల్లాల్లో ఊరేగింపులు, యాత్రలు, ర్యాలీలు నిర్వహించినట్లయితే ఆయా జిల్లాల ఎన్నికల అధికారుల అనుమతులు తప్పనిసరని పేర్కొన్నారు. ప్రతి రిటర్నింగ్ అధికారి వద్ద ప్రచార అనుమతుల దరఖాస్తులు, పర్యవేక్షణకు అనుమతులు లభిస్తాయని తెలిపారు. సభలు సమావేశాలకు 48 గంటల ముందు ఎన్నికల రిటర్నింగ్ అధికారుల వద్ద దరఖాస్తు చేసుకోవాలన్నారు. పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు ఎటువంటి ప్రచారాలకు అనుమతులు ఉండవని అన్నారు. ఎన్నికల రోజు నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించడానికి ఒక్కో అభ్యర్థికి ఒక వాహనంతో పాటు ఆయన తరపున ఎన్నికల ఏజెంటుకు మరో వాహనానికి అనుమతి ఇస్తామన్నారు. లోక్సభ అభ్యర్థులకైతే వీరితో పాటు ఆయన పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఆ పార్టీ కార్యకర్తలు లేదా ఏజెంటు వాహనానికి అనుమతి ఉంటుందని తెలిపారు. ఏ స్థాయి అధికారుల వద్ద ఎటువంటి అనుమతులకు దరఖాస్తులు చేసుకోవచ్చనేది ఆ లేఖలో పేర్కొన్నారు. తెలుగుదేశం స్థాపించినప్పటి నుంచి కుప్పంలో తిరుగులేని విజయం సాధిస్తున్నామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల పర్యటనకు ముందు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చానని చెప్పారు. కుప్పంలో వైకాపా అభ్యర్థికి ఈసారి డిపాజిట్లు కూడా రాకూడదన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం సాయం అవసరమని, ఈసారి 160 అసెంబ్లీ, 24 లోక్సభ స్థానాలు గెలవాలన్నారు. తాము అధికారంలోకి వచ్చాక 4000 పింఛన్ను ఇంటి వద్దకే తెచ్చి ఇస్తామన్నారు. ప్రతి నియోజకవర్గ ప్రణాళిక తయారు చేసి అభివృద్ధి చేస్తామని చంద్రబాబు అన్నారు. కుప్పంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రంలో ఎన్నికల పర్యటనకు ముందు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చానని చెప్పారు. కుప్పంలో హింస, దోపిడీ రాజకీయాలు చేస్తున్నారని, పొంగనూరు నుంచి వచ్చిన వ్యక్తి దోచుకున్న డబ్బు మొత్తాన్ని కక్కిస్తానని అన్నారు. కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడ్డుపడిందన్నారు. కుప్పానికి హంద్రీనివా నీళ్లు తీసుకువచ్చే బాధ్యత టీడీపీ కూటమి ప్రభుత్వానిదని అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రౌడీజం చేస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చాక పోలీసులతో వారిని నియంత్రిస్తామని చెప్పారు. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టినా జైలు నుంచి బయటికి రాగానే పార్టీ జెండా మోయటం ఆపలేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యథేచ్ఛగా గ్రానైట్ వ్యాపారం చేస్తున్నారని, కేజీఎఫ్ తరహాలో శాంతిపురంలో గ్రానైట్ తవ్వేశారని తెలిపారు. ఈసారి కుప్పంలో టీడీపీకి 1,00,000 మెజారిటీ లక్ష్యం అని అన్నారు. పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నా అని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల అజెండా అని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం సాయం అవసరమని, ఈసారి 160 అసెంబ్లీ, 24 లోక్సభ స్థానాలు గెలవాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి ప్రణాళిక తయారు చేసి అభివృద్ధి చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. నిన్నటి వరకు మీ ఇష్ట ప్రకారం పోలీసులు అడ్డం పెట్టుకున్నారు. మీరు మేము ఒకటే. ఈరోజు మీకు పోలీసులు లేరు, మాకు పోలీసులు లేరు. ఎలక్షన్ కమిషన్ ద్వారా పోలీసులు పనిచేస్తారు. ఏం తమ్ముళ్ళు సిద్ధమా మీరు? ఏం మా ఆడబిడ్డలు సిద్ధమా మీరు? పొంగునూరు నుంచి ఒక అతను వస్తా ఉంటాడు దోపిడీకి, ఇక్కడ కప్పం కట్టించుకోవడానికి. కబద్దారు, నువ్వు దోచిన డబ్బులన్నీ కక్కిస్తా. ఎక్కువ రోజులు లేదు. అంతేకాకుండా నేను ఒకటే చెప్తున్నా, ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వస్తే ఎన్ని డ్రామాలు ఆడాలనో అన్ని డ్రామాలు ఆడారు. ఒక విషయం మీరు చూడండి, మన నియోజకవర్గంలో ఎప్పుడైనా సరే హింసా రాజకీయాలు ఉన్నాయా? రౌడీజం ఉందా? ఎక్కడన్నా కానీ దోపిడీ ఉందా ఎప్పుడైనా? అలాంటి నియోజకవర్గంలో 5 ఏళ్లుగా ఎక్కడికక్కడ దోపిడీ. మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఈ నియోజకవర్గానికి వస్తే రానీకుండా చేశారా లేదా తమ్ముళ్ళు, ఆడబిడ్డలను అడుగుతున్నా. నన్ను రానీకుండా చేసి అడుగడుగునా నా మీద లేనిపోని కేసులన్నీ పెట్టి
కడాల నేను ఇక్కడ తిరిగితే ఇదే రోడ్లో వచ్చారు, గెస్ట్ హౌస్ నుంచి జ్ఞాపకం ఉందా మీకు? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 30 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఆయన స్వయంగా బరిలో నిలుస్తున్న పిఠాపురం నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తారు. 3 విడతలుగా ఆయన రాష్ట్రవ్యాప్త ప్రచారం చేయాలని నిర్ణయించారు. జనసేన పోటీ చేసే అన్ని నియోజకవర్గాలు ప్రచారంలో ఉండేలా షెడ్యూల్ సిద్ధం చేయాలని నాయకులకు ఆయన సూచించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులతో పవన్ కళ్యాణ్ నిన్న సమావేశమయ్యారు. పిఠాపురంలో ప్రచారం చేస్తూ అక్కడి నుంచే రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు ప్రచారానికి వెళ్లి వస్తుంటానని పార్టీ నాయకులకు చెప్పారు. ఈ ప్రకారమే షెడ్యూల్ సిద్ధం చేయాలన్నారు. 3 విడతలుగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. జనసేన పోటీ చేసే అన్ని నియోజకవర్గాలు ప్రచారంలో ఉండేలా షెడ్యూల్ సిద్ధం చేయాలని సూచించారు. పిఠాపురం వెళ్లిన తొలి రోజే శక్తిపీఠం పురోహితిక అమ్మవారి దర్శనం చేసుకుంటారు. అక్కడ వారాహి వాహనానికి పూజలు చేయిస్తారు. అనంతరం దత్తపీఠాన్ని దర్శిస్తారు. మార్చి 30 నుంచి 3 రోజుల పాటు పిఠాపురంలోనే ఉంటారు. పార్టీ నాయకులతో సమావేశాలతో పాటు క్రియాశీల కార్యకర్తలతో మండలాల వారీ సమావేశమవుతారు. కూటమి నాయకులైన టీడీపీ, బీజేపీ స్థానిక నాయకులతోనూ సమావేశమవుతారు. పిఠాపురం నియోజకవర్గంలోని బంగారు పాప దర్గా దర్శనం, క్రైస్తవ పెద్దలతో సమావేశాలు ఉంటాయి. సర్వమత ప్రార్థనలో పాల్గొంటారు. పిఠాపురంలోనే ఉగాది వేడుకల్లో పాల్గొంటారు. వైఎస్ఆర్ జిల్లా కొత్త మాధవరం గ్రామానికి చెందిన చేనేత కుటుంబం చేసుకున్న ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపి కారకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. నవరత్నాల పేరుతో మోసం చేస్తున్న సీఎం జగన్ పాలనకు చేనేత కుటుంబం ఆత్మహత్య ఓ సాక్షిభూతమని, ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. మంగళగిరి శ్రీలక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న కళ్యాణమూర్తులను బంగారు గరుడ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం వధువరులైన శ్రీదేవి, భూదేవి సమేత నృసింహస్వామి భక్తులకు బంగారు గరుడ వాహనంపై దర్శనమిచ్చారు. సాయంత్రం దివ్య రథంపై విహరించారు. దాతలు పానకం, ప్రసాదాన్ని అందించారు. టీటీడీ కళ్యాణ మండపం వద్ద అన్న ప్రసాద వితరణం చేశారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవ కైంకర్య పరులైన మంగళగిరి పట్టణ పద్మశాలీయ సంఘం ప్రతినిధులతో పాటు రథానికి చప్టాలు వేసి ముందుకు నడిపించిన బృందాన్ని లోకేష్ అభినందించారు. అందరితో కలిసి లోకేష్ కూడా రథాన్ని లాగారు. ఆర్థిక బాధలతో వైకాపా ప్రభుత్వ అరాచకాలతో సుబ్బారావు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం ఎంతో బాధాకరమని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఇది ప్రభుత్వం చేసిన హత్యలేనని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని బలహీన వర్గాలపై కుట్ర చేస్తోందని, సామాన్యుల ఆస్తులకు భద్రత లేదన్నారు. చేనేత వృత్తుల వారికి భరోసా ఇస్తామని నమ్మించి వైకాపా ప్రభుత్వం మోసం చేసిందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 55 ఏళ్లు నిండిన ప్రతి బీసీ సోదరుడికి ప్రతి నెల 4,000 పింఛన్ను అందజేస్తామని రవీంద్ర తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా కొత్త మాధవరంలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబాన్ని టీడీపీ బృందం నిన్న పరామర్శించింది. వారసత్వంగా వచ్చిన ఆస్తి పత్రాలను ఎంఆర్ఓ కార్యాలయంలో తారుమారు చేశారని, జగన్ ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని బలహీన వర్గాలపై కుట్ర చేస్తోందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ నిధులు సుబ్బారావు ఖాతాలో పడ్డాయని, ఆ భూమి సుబ్బారావు కుటుంబానిదే అనేందుకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ఆ భూమిని ఆయన పెద్ద కూతురుకు అప్పగిస్తామన్నారు. చేనేత వృత్తుల వారికి భరోసా ఇస్తామని నమ్మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోసం చేసిందని తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన ప్రోత్సాహకాలు అందకుండా చేశారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 55 ఏళ్లు నిండిన ప్రతి బీసీ సోదరుడికి ప్రతి నెల 4,000 రూపాయల పింఛను అందజేస్తామని రవీంద్ర తెలియజేశారు. సంబంధిత పోలీస్ అధికారులు కానీ, సంబంధిత హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, లేదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా స్పందించకపోవడం అనేది ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఒక భాగం అనే దానికి ఇదే ఒక నిదర్శనం. క్లియర్ గా రికార్డ్స్ చూపిస్తా ఉన్నాయి. పాలా చలపతిరావు పాస్బుక్ ఉంది, అడంగల్లో ఆయన పేరే ఉంది, కానీ అనుభవదారు కింద ఆయన పేరే ఉంది. మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో శ్రావణి అని కట్ట శ్రావణి పేరు తీసుకొచ్చారు. ఆల్రెడీ దీనికి ప్రధాన మంత్రి కిసాన్ ఆవాస్ యోజన కింద రైతు బంధు పథకం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకం ఉందో ఆ డబ్బులు అతని అకౌంట్ లో దానికి సంబంధించి 2020-21 సంవత్సరానికి సంబంధించి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడి ఉంటే మరి చివరికి భూములు ఈ రకంగా వెళ్ళిపోతా ఉన్నాయంటే, రెవెన్యూ అధికారులు ఇవాళ ఈ రకమైనటువంటి మోసానికి దగాకి దిగుతా ఉన్నారంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం.
ఎన్నికల నియమావళి ప్రతిపక్షాలకే వర్తిస్తోందని టీడీపీ సీనియర్ నేత శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఎస్ షరీఫ్ ధ్వజమెత్తారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను లక్ష్యంగా చేసుకుని 2 రోజుల్లో 4 సార్లు తనిఖీలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఆయన్ను అప్రతిష్టపాలు చేయడానికే ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణతో కలిసి శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఎస్ షరీఫ్ నిన్న విలేకరులతో మాట్లాడారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యథేచ్ఛగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులను లక్ష్యంగా చేసుకుంటూ తనిఖీల పేరుతో వేధిస్తున్నారని చెప్పారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాల మేరకే పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని, ఇలాంటి కక్షపూరిత చర్యలపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని ఎంఎస్ షరీఫ్ హెచ్చరించారు. మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ కారును తనిఖీ చేస్తున్న పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ హనుమంతరావు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్లను ఎందుకు తనిఖీ చేయలేదని రామకృష్ణ ప్రశ్నించారు. మీరు ఎన్నికల నియమ నిబంధనలకి, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకి మీరు ప్రవర్తించట్లేదు. పక్షపాతంతో కక్ష సాధింపు విధానాల్లో ఇప్పటికి కూడా అదే విధానాలు 5 సంవత్సరాలుగా అవలంబిస్తున్న విధానాలకి ఈ పోలీస్ వ్యవస్థ ఎన్నికల్లో కూడా పాలు పంచుకుంటుంది అనేది ఈనాడు సుస్పష్టం అవుతుంది. మరి లోకేష్ బాబు గారిని గత 2 రోజులుగా 4 సార్లు తనిఖీలు చేసిన వారు ఏం సాధించారు, ఏం చూశారు? మళ్ళీ పైగా వాళ్ళు అంత నియమ నిబంధనగా ఉంది. కాన్వాయ్ కూడా ఎన్నికల కోడ్కి సరిపడ్డగా ఉంది. కాన్వాయ్లో కూడా ఎటువంటి మరి ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి దాంట్లో సామాగ్రి కానీ మరి ధనం కానీ లేదు అని చెప్పి మళ్ళీ తాకీదు వాళ్ళే సర్టిఫికేట్ ఇస్తున్నారంటే ఇది కావాలని ఇబ్బందులు గురి చేసే పరిస్థితి. మాకేం అభ్యంతరం లేదు, మీరు తనిఖీలు చేసుకోండి. కానీ మాతో పాటు తెలుగుదేశం ప్రతిపక్ష పార్టీతో పాటు అధికార పక్షానికి రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమమే ఎజెండాగా అన్ని వర్గాలకు మేలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని, అప్పుడే అందరికీ మంచి జరుగుతుందని 38వ డివిజన్ కార్పొరేటర్ షేక్ రెహమతున్నిసా అన్నారు. ముస్లిం మైనారిటీల పక్షపాతి అయిన సీఎం జగన్మోహన్ రెడ్డి పశ్చిమ నియోజకవర్గానికి మైనార్టీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ను పోటీలో నిలబెట్టారని, ఆయన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి జగనన్నకు కానుకగా అందించాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్ పరిధిలోని విద్యాధరపురం కరకట్ట ప్రాంతంలో నిన్న సాయంత్రం పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ కుమారుడు షేక్ జావీద్, కుమార్తె రేష్మాతో కలిసి కార్పొరేటర్ షేక్ రెహమతున్నైసా విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి తిరిగి అపరిష్కృతంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నది లేనిది ఆరా తీశారు. ఈ సందర్భంగా రెహమతున్నీసా మాట్లాడుతూ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మైనారిటీల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. అనంతరం వైఎస్ఆర్ తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రికి మించి మైనారిటీల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేశారని తెలిపారు. ముస్లిం మైనారిటీలకు ఇంతగా మేలు చేసిన సీఎం జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈరోజు ఇంటింటి ప్రచారంగా బయలుదేరాము. మన ఆసిఫ్ గారు గెలుపు కోసం మేము ఇంటింటికి వెళ్ళి అడుగుతుంటే వాళ్ళందరూ స్పందన బాగుంది, మన జగన్ గారికి మేము గెలిపించుకుంటాం, మన ఆసిఫ్ గారికి మేము గెలిపించుకుంటామని వాళ్లే ముందు మాకు వచ్చి మా ఫ్యాన్ గుర్తు మాది అని వాళ్ళు మాకు ముందుగా నమ్మకం ఇస్తున్నారు. ఏ పథకాలైనా మాకు అందుతున్నాయి, మాకు చాలా బాగుంది, మన జగన్ గారి పరిపాలన బాగుందని చెప్పి వాళ్లే ముందుకు వస్తున్నారు అని ఈరోజు మరి గడపగా మన ప్రచారం ఆధారంగా మన ఆసిఫ్ గారు వాళ్ళ పాప, వాళ్ళ అల్లుడు, వాళ్ళ బాబుని తీసుకుని మేము అడగటం జరిగింది. అందరికీ ముస్లిమ్స్ మైనార్టీ వాళ్ళందరూ వాళ్ళ ఉపవాసం కదా, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడటం జరిగింది. వాళ్ళందరూ కూడా మా ఆసిఫ్ గారిని మేము గెలిపించుకుంటామని చెప్పి మాకే ఎదురు వాళ్ళు మాకే నమ్మకం చెప్తున్నారు. ఆసిఫ్ కుమారుడు షేక్ జావీద్, కుమార్తె రేష్మా మాట్లాడుతూ నియోజకవర్గంలోనే ఉంటూ పిలిస్తే పలికే పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తమ తండ్రి షేక్ ఆసిఫ్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ సామాన్య కార్యకర్త స్థాయి నుంచి రానున్న ఎన్నికల్లో పశ్చిమ అభ్యర్థి స్థాయి వరకు తీసుకువచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ కుటుంబం రుణపడి ఉంటుందని చెప్పారు. ప్రజాప్రతినిధులంటే అధికారం కాదని ప్రజాసేవకులని సీఎం జగనన్న అన్న మాటలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజాసేవకే అంకితమవుతామని పేర్కొన్నారు.
38 డివిజన్కి వచ్చాము, అందరినీ కలిసాము, డోర్ టు డోర్ వెళ్ళాము. అందరి రెస్పాన్స్ చాలా బాగుంది. వాళ్ళందరూ చెప్తున్నారు మన పార్టీకి మనం గెలిపించుకుంటామని, జగన్ అన్నని ఆసిఫ్ అన్నని గెలిపించుకుంటామని చెప్పారు. అది విని చాలా ఆనందం వేసింది. సో మనదే విజయం. జై జగన్. కుమార్తె రేష్మాతో కలిసి షేక్ రహమతున్నిసా విస్తృతంగా పర్యటించారు. వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో సుబ్బారావు కుటుంబం ఆత్మహత్య ఘటనపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న డిమాండ్ చేశారు. ఆత్మహత్యలకు కారణమైన వారిని ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని పోలీసులను ప్రశ్నించారు. పులివెందులకు కోతవేటు దూరంలోనే చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే కనీసం స్పందించరా అని సీఎం జగన్ను ఆయన నిలదీశారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మంగళగిరిలో నిన్న విలేకరులతో మాట్లాడారు. పులివెందులకు కోతవేటు దూరంలోనే చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే కనీసం స్పందించరా అని సీఎం జగన్ను నిలదీశారు. ఈ ఘటనపై ప్రధాని మోడీ కేంద్ర హోంశాఖలకు లేఖలు రాయనున్నట్లు తెలిపారు. సుబ్బారావు తండ్రి పాల వెంకట చలపతి పేరు మీద ఉన్న 3 ఎకరాలకు 2020 డిసెంబర్ వరకు పీఎం కిసాన్ యోజన కింద నగదు బ్యాంకు ఖాతాలో జమవుతూనే ఉందని తెలిపారు. చేనేత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని బుద్ధ వెంకన్న పేర్కొన్నారు. ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ వచ్చినా సరే అసలు ఎటువంటి భయం లేకుండా పేద బడుగు బలహీన వర్గాల ఆస్తులు కాజేయడమే కాకుండా ఇంకో 40-50 రోజుల్లో ఈ ప్రభుత్వం దిగిపోతుంది. కాబట్టి మనోళ్ళందరూ కూడా చక్కబెట్టుకోమని జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి నాయకుడు, ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడు రాష్ట్రం మొత్తం కూడా, ఒక ఒంటిమిట్లోనే కాదు రాష్ట్రం మొత్తం కూడా బలం లేని బడుగు బలహీన వర్గాలు, ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ వచ్చిన తర్వాత కదా బడుగు బలహీన వర్గాలకి ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజ్యాధికారం ఇచ్చింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు లేరు. బడుగు బలహీన వర్గాలకి అండేది, వీళ్ళకి అండలేదు. రేపు ఎలాగ మనం పోతున్నాం. ముందు ఈ ఆస్తులు మొత్తం కాజేయమని జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇవాళ బడుగు బలహీన వర్గాల మీద దాడులు చేస్తున్నారు. ఆ దాడుల్లో భాగమే ఒంటిమిట్టలో సుబ్బారావు గారి ఆస్తి కాజేయడం, వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోవడం. కడప జిల్లాలో పులివెందులకి కూతంత దూరంలో ఉన్నటువంటి ఆత్మహత్యలు చేసుకుంటే మీరు జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఎందుకు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పదవిలో ఉంటూ రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గత 5 ఏళ్లుగా ప్రభుత్వ సలహాదారుడిగా కాకుండా వైకాపా కార్యకర్తగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ప్రెస్ మీట్లు పెట్టి విపక్షాలపై ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్న ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు గాను ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు సజావుగా జరగాలంటే వెంటనే ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించాలని అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. టీడీపీ నాయకుల ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంపై తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఎన్నికల కమిషన్కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఇంటెలిజెన్సీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఈఓను కోరారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై మెగా వ్యవహారాలను వర్ల రామయ్య ఖండించారు. ఇంటెలిజెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఈఓని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కోరారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలని సీఈసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై మెగా వ్యవహారాలను వర్ల రామయ్య ఖండించారు. టీడీపీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసి వారిని వేధించేందుకు ఇంటెలిజెన్స్ విభాగం అడిషనల్ డీజీపీ పీఎస్ఆర్ ఆంజనేయులు సిబ్బందిని నియమించారని తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ట్యాప్ చేస్తున్న ఆయనపై చర్యలు తీసుకోవాలని అన్నారు. పీఎస్ఆర్ ఆంజనేయులు టీడీపీ నేతల ఫోన్లు ట్యాప్ చేసేందుకు పెగాసిస్ సాఫ్ట్వేర్ వాడుతున్నారని అనుమానంగా ఉందన్నారు. ఆంజనేయులపై చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య కోరారు. కాకినాడ జిల్లాలో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీకి చెందిన బస్సును పోలీసులు సీబీఐకి ఎందుకు అప్పగించలేదని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రశ్నించారు. బస్సును పోలీసులు తనిఖీ చేసి ఆ కంపెనీ వాళ్లకే ఎందుకు అప్పచెప్పారని ఆయన నిలదీశారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడారు. సీబీఐ అధికారులు తనిఖీలు చేస్తున్నారని సంధ్య ఆక్వా కంపెనీ ప్రతినిధులకు ముందే తెలుసని, అందుకే హార్డ్ డిస్క్లు, రికార్డులన్నీ బస్సుల్లో ఉంచారని తెలిపారు. పోలీసులు వాటిని సీబీఐకి అప్పగించాల్సింది పోయి కంపెనీ వాళ్లకే ఇస్తారా? ఇలా ఎందుకు చేశారో తెలియాలని పేర్కొన్నారు. సీబీఐకి ఆధారాలు లభించకుండా చేయటంలో ఆంతర్యమేంటని, పైనుంచి వస్తున్న ఆదేశాల ప్రకారమే అంతా జరుగుతోందన్నారు.
దర్యాప్తు సంస్థకు అడ్డు తగలాలని పోలీసులకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వచ్చాయా? బస్సులో దొరికిన డాక్యుమెంట్లను తిరిగి కంపెనీకి ఎందుకు ఇచ్చినట్లు అని ప్రశ్నించారు. బస్సు, అందులోని వస్తువులను పోలీసులు సీబీఐకి అప్పగించలేదంటే ఏమనాలి? పెద్ద వ్యవహారం బయటపడ్డాక ఇంత ఉదాసీనత అని ఆయన నిలదీశారు. ఎవరైనా సామాన్యులు ఎవరైనా ఒక్కసారి ఆలోచించండి. ఇంత పెద్ద ఇష్యూ, 25,000 కిలోల డ్రై ఈస్ట్ లో మత్తు పదార్థాలు కలపబడి ఉన్నాయి, పెద్ద ఎత్తున డ్రగ్స్ ని దిగుమతి చేశారు బ్రెజిల్ లో ఉన్నటువంటి శాంటోస్ పోర్ట్ నుంచి అని చెప్పి ఇంత పెద్ద వ్యవహారం బయటపడిన తర్వాత సిబిఐ నివేదిక ఇచ్చిన తర్వాత అసలు ఆ కంపెనీ వాళ్ళకైనా బస్సు నిండా ఫైల్స్ ని, కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, చెక్ బుక్ బస్సులో పెట్టి బయటికి పంపించాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు కంపెనీలో తనిఖీలు జరుగుతున్నాయని చెప్పి మన వార్తలు వింటూ ఉన్నాయి. సిబిఐ వాళ్ళు తనిఖీలు చేయడానికి వెళ్లారు అంటే సిబిఐ వాళ్ళు వస్తున్నారని తెలిసి ముందుగానే ఆ కంపెనీలో ఉన్నటువంటి ఫైల్స్, హార్డ్ డిస్క్లు, చెక్ బుక్లు, మొత్తం బ్యాంకు డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒక బస్సులో లోడ్ చేసి దాన్ని బయటకు పంపించేశారు. సిబిఐ వాళ్ళకి దొరకకుండా. ఇది కామన్ మ్యాన్ కి కూడా అర్థం అవుతుంది కదా. ఆ మాత్రం ఏపీ పోలీసులకు అర్థం కాదా? ఎందుకు అర్థం అవుతుంది లేండి. వాళ్ళ పూర్తిగా ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చడానికి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి పోలీసులు ఏదో ఒక రకంగా ఈ డ్రగ్స్ వ్యవహారాన్ని, ఎందుకంటే వైసీపీ పెద్దల లింకులు బయటపడ్డాయి కదా. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల లింకులు బయటపడ్డాయో ఇవాళ పాపం పోలీసులు 24 గంటలు శ్రమిస్తా ఉన్నారు. ఆ తాడేపల్లి కొంప నుంచి డైరెక్షన్స్ రాగానే ఏదో ఒక రకంగా ఈ విషయాన్ని కప్పిపెట్టేయండి, ఏదో ఒక రకంగా ఇన్వెస్టిగేషన్ జరగకుండా చూడండి, ఏదో ఒక రకంగా సిబిఐకి అడ్డు తగలండి, ఇటువంటి ఆర్డర్స్ రాగానే వాళ్ళ పోలీసులు అదే పనిలో ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.